న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. ఇక భారీ వాహనాలు ప్రవేశంపై రాత్రి నుంచి నిషేధం అమలు చేయనున్నారు. ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్డులో వాహనాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈవెంట్ జరిగే ప్రాంతాలను పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇక సైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నారు. మహిళల భద్రతకు షీ టీమ్స్ విధుల్లో ఉండనున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, న్యూ ఇయర్ వేడుకలు ఎలా కొనసాగుతున్నాయి? హైదరాబాద్ లో పోలీసు ఆంక్షలు ఎలా ఉన్నాయి? దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు మిన్నట్టుతున్నాయి. ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ కూడా నూతన సంవత్సర వేడుకలకి సంబంధించి ఆయా ప్రభుత్వాలు కఠినమైన చర్యలు కూడా తీసుకుంటున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఎక్కువగా నమోదయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ రెండు రాష్ట్రాలకి సంబంధించి, తెలుగు రాష్ట్రాలకి సంబంధించి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకి సంబంధించి కూడా చాలా ఎక్విప్మెంట్ని కూడా కొనుగోలు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ట్రై కమిషనరేట్ ఏదైతే హైదరాబాద్ నగరం వ్యాప్తంగా ఉన్న సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ ఈ మూడు కమిషనరేట్లలో కూడా చాలా వరకు కూడా ప్రతి ఒక్క జంక్షన్ వద్ద కూడా భారీగా పోలీసులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే క్లబ్బులు, పబ్బులు, అలాగే ఈవెంట్స్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా పరిమితికి మించి ఎక్కువ మంది గుమికూడినట్టయితే ఖచ్చితంగా వారి మీద కూడా ఏదైతే శిక్షలు విధించే అవకాశం ఉన్నట్టుగా అయితే ఇప్పటికే ప్రతి కమిషనరేట్లో ఉన్నటువంటి సిపిలు కూడా వెల్లడించిన నేపథ్యం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద అటు వాహనాలకి సంబంధించి ఇప్పటికే ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, అలాగే ప్రతి ఒక్క చోట కూడా ఆల్టర్నేట్స్ ఏవైతే ఉన్నాయో అటు వెళ్లాల్సిందిగా దారి మళ్లింపులు, ట్రాఫిక్ కి సంబంధించి కూడా నియమ నిబంధనలు కూడా విధించారు. ప్రస్తుతం ఓఆర్ఆర్ కి సంబంధించి హెవీ వెహికల్స్ వేటిని కూడా లోనికి అనుమతించట్లేదు. ప్రతి ఒక్క చౌరస్తా ఏదైతే ఉందో కేబుల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క చోట కూడా ట్రాఫిక్ డైవర్షన్ అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్క చోట కూడా పటిష్టమైనటువంటి ఏర్పాట్లను అయితే పోలీసులు ఏర్పాటు చేశారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఇవాల్టి నుంచి ఇది ఏదైతే ఈరోజు నూతన సంవత్సర వేడుకలు కాబట్టి హైదరాబాద్ నగరాన్ని తీసుకున్నట్లయితే అర్ధరాత్రి 1 గంట వరకు కూడా మద్యం షాపులకు అనుమతి ఉంది. కాబట్టి అర్ధరాత్రి 1 గంట వరకు కూడా మద్యం విక్రయాలు కావచ్చు, కొనుగోలు కావచ్చు భారీగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఆల్కహాల్ సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు భారీగా అయితే పోలీసులను అయితే ఏర్పాటు చేశారు. కమిషనరేట్లలో ప్రధానమైనటువంటి చౌరస్తాలు ఏవేవైతే ఉన్నాయో ప్రతి ఒక్క చోట కూడా భారీగా పోలీసులను అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు క్లబ్బులు, పబ్బుల్లో కూడా మఫ్టీలో పోలీసులను కూడా ఏర్పాటు చేశారు. మహిళలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మహిళలకి సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ మేరకు మాత్రమే పబ్బుల్లో కూడా చాలా వరకు కూడా భారీగా ఏర్పాట్లు మఫ్టీలో మహిళా పోలీసులు ఏర్పాటు చేశారు. అలాగే ఎక్కడా కూడా ఎవరు కూడా న్యూసెన్స్ క్రియేట్ చేయకూడదు. అలాగే డీజేలకి సంబంధించి కూడా పరిమితికి మించి హెడ్జెస్ ఎక్కువగా ఉన్నట్టయితే ఖచ్చితంగా డీజేలకి సంబంధించి యాజమాన్యం ఎవరైతే చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలు ఎవరైతే కంప్లైంట్ చేసినా లేకపోతే పోలీసులు ఆ సరౌండింగ్స్లో ఉండి డీజే సౌండ్స్ని అబ్జర్వ్ చేసినా వెంటనే వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి మైనర్లు ఎవరైనా ఏదైతే డ్రైవ్ చేసినట్టయితే డ్రంక్ అండ్ డ్రైవ్తో సహా పట్టుబడినట్టయితే మైనర్లకి సంబంధించి కుటుంబ సభ్యులు ఎవరైతే తల్లిదండ్రుల మీద కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వారికి పూర్తి స్థాయిలో లైసెన్సులు రద్దు చేసే అవకాశం ఉంది. అలాగే ఏదైతే మైనర్లే కాకుండా మేజర్లు ఎవరైనా సరే ఆల్కహాల్ సేవించి పట్టుబడినట్టయితే ట్రిపుల్ డ్రైవింగ్ కావచ్చు, ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, ఇలాంటి డ్రైవింగ్స్ ఏవైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా వారి మీద కూడా కఠిన శిక్షలు అమలు అవుతాయి అన్న కోణంలో ట్రై కమిషనరేట్లో సిపిలు కూడా వెల్లడించారు. ర్యాష్ డ్రైవింగ్ చేసిన ఏదైతే ఆల్కహాల్ సేవించి డ్రైవ్ చేసిన 6 నెలల శిక్షతో పాటు 10,000 జరిమానా, అలాగే జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. అలాగే వీరికి ఏదైతే 6 నెలల జైలు శిక్షతో పాటు 10,000 జరిమానాతో పాటు మరోవైపు చూసుకున్నట్టయితే లైసెన్స్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రద్దు చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద నూతన సంవత్సరాన్ని ఆహ్లాదకరంగా తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా జరుపుకోండి. ఇలాంటి న్యూసెన్స్ని క్రియేట్ చేసి మమ్మల్ని మీరు ఇబ్బందుల్లో పడకండి అన్న కోణంలో కూడా ప్రతి ఒక్క కమిషనరేట్లో కూడా సిపిలు ట్విట్టర్ ద్వారా చెప్పడము, ఇటు హైదరాబాద్ కమిషనరేట్
కమిషనరేట్ చాలా పెద్దది కాబట్టి హైదరాబాద్ కమిషనరేట్కి సంబంధించి సజ్జనార్ కూడా ట్వీట్ రూపంలో కూడా చెప్పడం కూడా మనం చూసుకోవచ్చు. ఎక్స్ వేదికగా చెప్పినటువంటి ఈ వర్షన్స్ అన్నింటినీ కూడా ప్రజలు తూచా తప్పకుండా పాటించాలి అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు నగరంలో ఈవెంట్స్ ఎక్కడ జరిగినా కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉంది. ఈ నగరంలో జరిగేటటువంటి ఈవెంట్స్కి సంబంధించి ఖచ్చితంగా కమిషనర్ పోలీస్ స్టేషన్లో కావచ్చు, కమిషనరేట్లో ఉన్నటువంటి సిబ్బంది దగ్గర కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అనుమతి తీసుకొని ఎంతమంది అక్కడ ఆ ఈవెంట్కి సంబంధించి ఎంతమంది అక్కడ గుమికూడుతారు, వాటి అన్నిటికీ సంబంధించి పర్మిషన్స్ ఉన్న వారికి మాత్రమే అక్కడ అనుమతి ఉంటుంది. పరిమితికి మించి ఎవరైతే అక్కడ గ్యాదర్ అవుతారో వారికి పరిమితికి మించి గ్యాదర్ అయినట్టయితే ఖచ్చితంగా వారి మీద కూడా శిక్ష విధించే అవకాశం ఉన్నట్టుగా అయితే ట్రై కమిషనరేట్లో సిపిలు కూడా వెల్లడించారు. మరోవైపు చూసుకున్నట్టయితే నూతన సంవత్సర వేడుకల్ని ఏదైతే గతంలో డ్రంక్ అండ్ డ్రైవే కాకుండా డ్రగ్స్ టెస్ట్ కూడా చేశారు కాబట్టి అలాంటి డ్రగ్స్ టెస్ట్ని కూడా మరోసారి కూడా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క చోట కూడా డ్రగ్స్ టెస్ట్, నార్కోటిక్స్ వింగ్ కూడా దిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈగల్ టీంని కూడా ఏర్పాటు చేసింది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా సమన్వయంగా ఈసారి జరగబోయేటటువంటి నూతన సంవత్సర వేడుకల్ని చాలా ఆహ్లాదకరంగా ఆనందదాయకంగా జరుపుకోవాలి అన్న కోణంలోనే ప్రతి ఒక్కరు కూడా సూచించారు. కాబట్టి ఈ సూచనలన్నింటినీ కూడా ప్రజలు తప్పకుండా పాటించాలి అన్న కోణంలోనే కోరుతున్నారు. మొత్తం మీద మరి కొన్ని గంటల్లో నూతన సంవత్సరం రాబోతోంది. 2026కి స్వాగతం పలుకుతూ 2025లో జరిగినటువంటి చేతు జ్ఞాపకాలని వదిలేసి 26కి స్వాగతం ఆహ్లాదకరంగా ఆనందదాయకంగా పలకారి అన్న కోణంలోనే ప్రతి ఒక్క సిపి కూడా పిలుపునివ్వడం కూడా మనం చూసుకోవచ్చు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.